ఒక ముసలివాడు నీటిలో మునిగిపోతున్న ఒక పామును రక్షించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే పాము ఆ ముసలివాడిని చంపాలనే ఉద్దేశంతో అతని కాలిపై కలిచింది. కాని కొద్దిసేపటికే ఆ పాము తిరిగి తన నోటితో ఒక వెండి ఆకును తీసుకుని ముసలివాడి దగ్గరకు వచ్చింది. ఆ పాము ఆ ఆకును ముసలివాడి గాయంపై ఉంచగానే చూస్తుండగానే అతని గాయం పూర్తిగా నయమైపోయింది. ఇది చూసి ముసలివాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఇల్లు, మనుషులు కొట్టుకుపోయారు. ఆ సమయంలో ముసలివాడు తన చిన్న పడవలో ఆ ప్రాంతం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా మునిగిపోతున్న ఒక పడవపై ఒక చిన్న బాబు కనిపించాడు. ముసలివాడు ఆ బాబును పట్టుకుని తన పడవలోకి ఎక్కించుకున్నాడు. అలాగే నీటిలో మునిగిపోతున్న ఒక చిన్న జింక పిల్లను, ఒక పామును కూడా కాపాడి తన పడవలోకి చేర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత వరద నీరు తగ్గగానే ముసలివాడు జింకను, పామును అడవిలోకి పంపించేశాడు. కాని ఆ బాబు ముసలివాడికి ఒక బాధ్యతగా మారాడు. వరదల వల్ల ఆ బాబు తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆ ముసలివాడు ఆలోచించి ఆ బాబును దత్తత తీసుకుని తన సొంత కొడుకులా పెంచాలని నిర్ణయించుకున్నాడు. కాని ముసలివాడు ఆ అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్లినప్పటి నుండి ఆ అబ్బాయి ముసలివాడి పేదరికాన్ని చూసి ఎప్పుడూ చాలా విచారంగా ఉండేవాడు. ఒకరోజు ముసలివాడు ఆ అబ్బాయిని, "నీకు ఏమైంది?" అని అడిగాడు. కాని ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు. ముసలివాడు అతనికి ఒక ముద్ద అన్నం తినిపించడానికి ప్రయత్నించగా ఆ అబ్బాయి ఆ అన్నాన్ని విసిరేసి కోపంతో ఇంటి నుండి పారిపోయాడు. అయినా ముసలివాడు అతనిపై కోపడలేదు. పైగా అతనికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఆ అబ్బాయిని పాఠశాలలో చేర్పించాడు. పాఠశాలలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని వేధిస్తుండగా ఈ అబ్బాయి వారిని బాగా కొట్టి, "మళ్లీ నా కంటపడితే మీ పని చెప్తాను" అని హెచ్చరించాడు. అయితే తాను కొట్టింది జమీందారు కొడుకులని ఆ అబ్బాయికి తెలియదు. కొద్దిసేపటికి ఆ ఇద్దరు జమీందారు కొడుకులు తమ తండ్రికి అబద్ధాలు చెప్పారు. దాంతో జమీందార్ తన కొడుకులకు అయిన ఖర్చుల కోసం ముసలివాడిని డబ్బులు అడిగాడు. ముసలివాడు చాలా పేలవాడు చావడంతో ఎంతో ఆందోళన చెందాడు. అప్పుడే అడవి నుండి ఒక జింక బయటకు వచ్చింది. అది ముసలివాడు పూర్వం కాపాడిన జింక పిల్లే. ఆ జింక ముసలివాడిని ఒక గుహ లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ అపారమైన సంపద ఉంది. అంత నిధి ఉన్నా కూడా ముసలివాడు తనకు అవసరమైనంత మాత్రమే తీసుకుని ఇంటికి వెళ్లాడు. ముసలివాడు ఆ నిధిని చూస్తుండగా అతని కొడుకు దొంగచాటుగా అది చూశాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా సోమరిగా తయారయ్యాడు. ముసలివాడి దగ్గర అంత ధనం ఉన్నా తనను ఎందుకిలా పేదరికంలో ఉంచుతున్నాడని అతను క్రమంగా చిరాకు పడటం మొదలుపెట్టాడు. ఒకరోజు మాట పెరిగి ముసలివాడితో ఆ అబ్బాయి గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఒక బార్కు వెళ్లి మద్యం సేవించి ఊరంతా అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. వరదలు వచ్చినప్పుడు ముసలివాడు పడవలో తిరుగుతూ ప్రాణాలతో మిగిలిన వారిని మళ్లీ నీటిలోకి నెట్టి చంపేశాడు అని అబద్ధం చెప్పాడు. ఆ మాట గాలిలా ఊరంతా వ్యాపించి చివరికి రాజుకు కూడా తెలిసింది. రాజు తన సైనికులను పంపి ముసలివాడిని పిలిపించాడు. "నీ దగ్గర ఇంత నిధి ఎలా వచ్చింది?" అని రాజు అడగ్గా, "వరదల సమయంలో నేను ఒక జింక ప్రాణాన్ని కాపాడాను. అది తన కృతజ్ఞతగా నాకు ఈ నిధిని ఇచ్చింది" అని ముసలివాడు బదిలిచ్చాడు. కాని రాజు ఆ మాట నమ్మలేదు. ముసలివాడికి మరుసటి రోజే ఉరిశిక్ష విధిస్తూ చీకటి గదిలో బంధించాడు. మరోవైపు ఆ అబ్బాయి ఒక బార్లో కూర్చుని అందమైన అమ్మాయిలతో మాట్లాడుతూ మద్యం సేవించి చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే మరుసటి రోజు ముసలివాడిని ఉరితీయబోతున్నారు.